కేంద్రంలోని శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్న వితరణ ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. నేటి అన్నప్రసాద దాతలుగా పసునూరి వెంకటరమణ కవిత దంపతుల కుమార్తె గట్టు శ్రావణి సంధ్య అజయ్ కుమార్ల పెళ్లి రోజు సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సేవకులు డాక్టర్ బాలు మాట్లాడుతూ గట్టు శ్రావణి సంధ్య అజయ్ కుమార్ల పెళ్లి రోజు సందర్భంగా పసుపునూరి వెంకటరమణ కవిత దంపతులు ఆర్థిక సహకారాన్ని అందజేయడం జరిగింది. వారి కుటుంబానికి ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, సకల సంపదలను అమ్మ భగవానులు అనుగ్రహించాలని ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 350 మందికి అన్నప్రసాదాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్సి శ్రీనివాస్, తొంతి సుధాకర్, పప్పుల ఆంజనేయులు, రాజామణి, పప్పుల శ్రావణి, పాత స్వరూప, నీల అద్విక్, సాయి, నీల సాయి, అద్విత్లు పాల్గొనడం జరిగింది. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమా శ్రీ పరంజ్యోతి భగవతి సమేత శ్రీ పరంజ్యోతి భగవతే నమః. శ్రీ పరంజ్యోతి భగవతి సమేత శ్రీ పరంజ్యోతి భగవతే నమః. శ్రీ పరంజ్యోతి భగవతే ఈరోజు శ్రీ పరంజ్యోతి భగవతి ఆలయంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి విషయము జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. మరి పుట్టినరోజు సందర్భంగా కానీ, పెళ్లి రోజు సందర్భంగా కానీ అన్నదానం నిర్వహించాలనుకున్న వారికి ప్రతి మంగళవారం ఈరోజు ఆలయ సేవకులకు అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. మరి అమ్మా భగవాన్లు ఆకలితో ఉన్నటువంటి వారికి పట్టెడన్నం పెట్టాలనేటువంటి సంకల్పంతో ప్రారంభించబడ్డటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమము ఈరోజు అంచెలంచెలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది ఆలయం కూడా పరిచయం లేనటువంటి వ్యక్తులు కూడా వారి పెళ్లి రోజులకు, పుట్టినరోజు సందర్భానికి ముందుకు రావడం జరుగుతుంది. మరి ఈరోజు గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ మరి హైదరాబాద్లో ఉంటారు. మరి అజయ్ కుమార్ ఈరోజు శ్రావణ సంధ్య వారి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు కామారెడ్డి పట్టణానికి చెందినటువంటి మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి రమణన్న ముందుకు వచ్చి మరి అన్నదాన కార్యక్రమానికి ఆర్థిక సహకారాన్ని అందజేయడం అనేది జరిగింది. ఈరోజు మనం ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా మరి సేవతో మాత్రమే మానవ జీవితానికి సార్థకత అనేటువంటిది ఉంటుంది. ఆ సార్థకత చేకూరడం కోసము ఆపదలో ఉన్నవారికి, ఆకలితో ఉన్నవారికి పట్టిన అన్నం పెట్టాలనేటువంటి ఆలోచనతోని ప్రారంభించబడ్డటువంటి ఈ యొక్క మహాయజ్ఞం అనేది నిర్విరామంగా కొనసాగడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈరోజు నేటి అన్నప్రసాద దాతలుగా మరి గట్టు శ్రావణ్ కుమార్ వాళ్ళు ముందుకు రావడం అనేది జరిగింది. వారికి అమ్మా భగవాన్ల ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళ కుటుంబానికి ఉండాలని చెప్పేసి మంచి ఆరోగ్యాన్ని, సంపదను, అభివృద్ధిని వారి కుటుంబానికి కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.